మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి, పరమగీతము, సామెతలు అనేటువంటి 3 పుస్తకాలు వ్రాశారు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు. సామెతల గ్రంథము దేని గురించి తెలియజేస్తా ఉందంటే, యవ్వన కాలంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా తమ తమ జీవితాలు దేవుడికి అప్పగించుకున్నప్పుడు వారి మార్గాలను దేవుడు సరళం చేస్తారనే విషయాలు జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకని చదవబడిన మాట, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. అంటే దేవుడు మనకు ఆశ్రయంగా, దేవుడు మనకు ఆధారంగా ఉన్నప్పుడు మన హృదయాల్లో మనం ఎవరిని ప్రతిష్ఠించుకుంటామంటే దేవుణ్ణే ప్రతిష్ఠించుకుంటాం. మన పనిపాటుల్లో దేవుడు ఉన్నాడు, మన ఉద్యోగాల్లో దేవుడు ఉన్నాడు, మన ప్రయాణాల్లో దేవుని సహాయం ఉంది అనే వివేచన కలిగి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నిశ్చయంగా మనం ఎవరికి ఇస్తామంటే దేవునికే ఇస్తాం. దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందే విధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే, లోకం యొక్క తీరు ఏ విధంగా అయితే ఉందో అదే తీరులో వారు కూడా ముందుకు వెళ్ళిపోతారు. కానీ వారు ఏ విధమైనటువంటి దేవుని భయం బొత్తిగా లేకుండా వారి జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకునే విధంగా వారి యొక్క ప్రయాణం ముందుకు సాగుతుంది. అయితే దేవుని యొక్క భయము, దేవుని ఎడల భక్తి కనపరిచే వారు ఎలా ఉంటారంటే, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆశ్రయం, ఆపత్కాలంలో నేను నమ్ముకొనదగిన నా దేవుడు నా సహాయకుడు అని చెప్పి మనం దేవుడి నామాన్ని స్తుతించగలం. కాలు చెక్కబడకుండానట్లు ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాలు చిక్కుకుపోవడం అంటే ఏంటండి? ఒక వేటగాడు ఉన్నాడు అనుకోండి, ఉరి ఒడ్డుతాడండి. ఉరులు ఎందుకోసం అంటే తను బ్రతకడానికి జీవనోపాధికి సంబంధించిన పని కాబట్టి అక్కడక్కడ ఏం ఒడ్డుతాడంటే ఉరులు ఒడ్డుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అజాగ్రత్తగా ఉన్నటువంటి పక్షులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఆ ఒడ్డినటువంటి వలలో ఉరిలో బంధించబడినప్పుడు ఆ ప్రాణం ఎలా ఉంటుందంటే కొట్టుమిట్లు ఆడుతూ ఉంటుంది. ఏ క్షణంలో ఈ వేటగాడు వస్తాడో నా ప్రాణాన్ని మరి చేతులారా తీసేస్తాడేమో అన్నటువంటి భయము చిక్కుకున్నటువంటి ఆ ప్రాణిలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మనము ఎవరు ఒడ్డే ఉరుల్లో నుండి తప్పించుకోవాలంటే, అపవాది ఒడ్డే ఉరుల్లో నుండి తప్పించబడాలంటే మనకు ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. అందుకని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు కలువరి శిలువలో మన పాపములను, మన వ్యసనములను, మన శాప భారమును ఆయన కలువరి శిలువలో భరించారు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవా నాకు ఆధారము, నా కాళ్ళు చిక్కబడకుండానట్లు ఆయన నా ప్రాణమును కాపాడేటువంటి దేవుడు. సామెతల గ్రంథంలో మరి 3వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదామండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అంటే మన జీవితాన్ని రక్షించినటువంటి దేవునికి మన జీవితాన్ని పదిలంగా, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా. బస్సు ఎక్కినప్పుడు టికెట్ ఎందుకు తీస్తామండి? ఇక టికెట్ తీసామంటే ఏంటి? ఆ ప్రయాణం అంతా కూడా దేవుని
కృప, డ్రైవర్ యొక్క జాగ్రత్త. అందుకని బస్సులో కొన్ని కోట్స్ రాస్తారండి. డ్రైవర్ గారు, ప్రయాణికులందరూ జాగ్రత్త ఉంటాయండి. లేదా బస్సులో అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఎవరు పొగ త్రాగరాదు, స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోండనివ్వండి. ఇది ఎంపీ గారి సీటు, ఇది ఎమ్మెల్యే గారి సీటు. ఒకవేళ వాళ్ళ దారిలో ఎప్పుడైనా ఎక్కాలనుకోండి, వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చేయాలి. మనం ఇవ్వనండి అంటే కుదరదు. తర్వాత వికలాంగులు కేటాయించిన సీట్లలో కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేయాలండి? మర్యాదగా లేచి వాళ్ళకి సీటు ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించాడో మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన అంతా ఆయన అధికారమునకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ప్రభా, నీ అధికారం నా జీవితంలో ఏలుబడి చేయాలి. ప్రభా, నా జీవితానికి నీవే ఏలిక, నీవే ఆధారము, నీవే నా ప్రభువు, నీవే నా రాజు, నీ మాట చొప్పున నేను నడుచు. శతాధిపతి ఏమన్నాడండి? ప్రభా, నీ మాట సెలవు. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధింపబడతా ఉన్నాడు, నీ మాట మాత్రము సెలవేమో అని విశ్వాసంతో శతాధిపతి అడిగినట్లుగా మరి ఎవరైతే ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటారో అప్పుడు ఆయన వారి త్రోవలను సరళం చేస్తారు. త్రోవలు సరళం చేయకపోతే ప్రయాణం సాగుతుందండి. కరోనా టైంలో త్రోవలో సరళంగా ఉండే కదండి, ఎక్కడ చూసినా అడ్డుకట్టలు. ఒక సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దుకు వెళ్ళే అవకాశం లేనటువంటి పరిస్థితులు. మన జీవితాల్లో కూడా సాతాను అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని మన ప్రయాణాల్లో జీవితంలో అన్ని అడ్డుబండలు వేసినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే ఆకాశము తట్టు మరి కొండల తట్టు కన్నులెత్తి మరి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోని ఏది నాకు అక్కర్లేదని చెప్పి ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో వారి గురించి దేవుడు చెప్పేటువంటి మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం. తర్వాత 33వ వచనం కూడా చూద్దామండి. 3:33లో భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. భక్తిహీనులు అంటే ఎవరండి? అంటే దేవుడు అంటే లెక్కలేని విధంగా పూర్వకాలంలో గతించిన సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యాలన్నీ కూడా పొంది మరిచిపోయేవారు ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనులు ఎంట నివసించుడు కంటే దేవునికి స్తోత్రం. మిద్ది మీద ఒక మూల అంటే స్థలం లేదు, ఎక్కడికి వెళ్ళకూడదు? భక్తిహీనుల ఇంటికి వెళ్ళకూడదు. అంటే వారి హృదయంలో దేవునికి ఏమాత్రం చోటు, దేవునికే చోటు ఇవ్వకపోతే నీకు అస్సలు చోటు ఇస్తారండి ఎవరు? కానీ లోకం ఎవరిని ఇష్టపడుతుందంటే వారినే ఇష్టపడతాం. దేవునికే చోటు ఇవ్వకపోతే మనకిస్తారండి? దేవునికే చోటు ఇవ్వకపోతే ఆపత్కాలంలో ఆశ్రయంగా మనం వారిని చేసుకుంటే వారి వల్ల మనకి ఎటువంటి సహాయమో దొరకదు. దాని బదులు మిద్ది మీద ఒక మూల ఉన్నాయండి. మిద్దులు ఉన్నాయా? పూర్వం తాటేకింటికి కూడా ఏముండేయండి? మిద్దులు ఉండే, గట్టిగా బలమైన మిద్దులు కట్టేవారు. వెదురు, కలప ఇవన్నీ గట్టిగా మరి వేసి చక్కని మిద్దెలు కట్టేవారు. ఎక్కేవారు లేదండి. మిద్దెల మీద ఏదైనా దాశారనుకోండి, అది చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా నిచ్చినేసుకుని ఆ మిద్దె మీదకి ఎక్కి వారికి కావాల్సినవన్నీ తెచ్చుకునేవారు. అంటే భక్తిహీనుల ఇంట నివసించుడు కంటే మిద్దె మీద ఒక మూల ఉండడం మంచిది.
దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, భక్తిహీనుల మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. మనకు 3 స్థలాలు ఉంటాయండి. ఒకటి, గర్భవాసినైనది మొదలుకొని నీ కన్నులు నన్ను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. అంటే మొట్టమొదటి స్థలం ఏంటండి? తల్లి గర్భం. ఎవరో వచ్చారా లేదా? అక్కడి నుంచి వచ్చామా లేదండి? లేదండి అంటారా? అంటే ఫస్ట్ స్థలం ఏంటండి? తల్లి గర్భం. దేవునికి స్తోత్రం. సురక్షితంగా ఉంటుందా లేదండి? చాలా సురక్షితం అండి. మీరు ఎక్కడ పడిపోతారేమోనని ఎలా నడుస్తుందండి? తల్లి చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటుంది, జాగ్రత్తగా కూర్చుంటుంది, జాగ్రత్తగా మరి నడుస్తుంది, జాగ్రత్త పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఒక ఆవిడ చెప్తా ఉన్నారు, మా చుట్టాలవాడు, నా చిన్న కుమారుడికి డెలివరీ ఇచ్చినప్పుడు నీళ్లు పట్టుకుని వస్తా బిందుతో జారి పడిపోయిందండి, నిండు గర్భిణి. చాలా విపరీతమైన మరి ఇబ్బంది అయిపోయిందండి. అయినప్పటికీ కూడా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. అంటే తల్లి గర్భములో ఉన్న వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి స్థలము అదే. ఫస్ట్ స్థలం ఏంటండి? తల్లి గర్భం. రెండవది ఏంటంటే లాడ్జ్ అండి. ఎర్త్ ఈజ్ అవర్ లాడ్జ్. చార్లెస్ స్పర్జన్ గారు చెప్తా ఉన్నారు, భూమి అనేది వచ్చి వెళ్ళిపోయేటువంటి ఒక లాడ్జ్ వంటిది. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనం ఆ పని ముగిసేంత వరకు 1 లేదా 2 రోజులు అద్దె కట్టుకుని డబ్బులు చెల్లించి ఉండేటువంటి ఒక స్థలం పేరు లాడ్జ్. ఈ భూమి కూడా అందరికీ ఒక లాడ్జ్ వంటిది. ఇది 2వ స్థలం. ఇది కూడా ఖచ్చితంగా మనం ఖాళీ చేయాలి. 3వ స్థలం ఉందండి, అది నిత్యము ఉండేది, అది ఖాళీ చేయం. అయితే పరలోకం, లేకపోతే నిత్య నరకం. నిత్య జీవం అయితే పరలోకము, నిత్యాగ్ని అయితే నరకం. అది ఎవరికి కూడా దాన్ని ఏమంటారంటే టెంపరీ కాదండి. ఇట్ ఈజ్ నాట్ టెంపరీ ప్లేస్, ఇట్ ఈజ్ పర్మనెంట్ అండి. అయితే పరలోకం, లేకపోతే నరకం. తల్లి గర్భం అనే స్థలాన్ని మనం ఖాళీ చేశాం. ఈ భూమి అనే దాన్ని కూడా ఒకరోజు ఖాళీ చేస్తాం. చేయమా? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇంకా చదువుకుంటా కూడా టైం ఉండదండి. అది 3వ స్థలము, అది పర్మనెంట్. అయితే పరలోకం, లేకపోతే నరకం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి స్థలం, దేవునికి స్తోత్రం. దేవునికి మన హృదయంలో ఏమవ్వాలంటే స్థలము ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. అప్పుడు మన నివాస స్థలమును ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. మన నివాస స్థలము పరలోకము ఆ దేవుని చేత ఆశీర్వదింపబడిన జనులకు కేటాయించబడింది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా లోనికి రండి. ఎవరండి వారు? కుడివైపున ఉన్న గుంపుతో దేవుడు చెప్తా ఉంటాడు, యేసయ్య నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన జనులారా లోపలికి రండి. అక్కడ ఏడుపు ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. యుగ యుగాలు ప్రభు సన్నిధిలో మనం ఆరాధించాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే భక్తిహీనత పూర్తిగా విడిచిపెట్టి దేవుని యందు భయము భక్తి మనం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం గాక. ఆమేన్. అయితే లోకంలో ఉన్నప్పుడు మనం ఏమి ఆశ్రయించాలంటే దేవుని పనులను లక్ష్య పెట్టాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. కీర్తనల గ్రంథము 27లో మనం చూస్తే గనక కొందరు గుర్రములను బట్టి
కొందరు రథములను బట్టి అతిశయించుదురు గాని మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది అతిశయం ఎందులో అంటే డబ్బు మీద చాలా మందికి అతిశయం అండి. డబ్బు కావాలి కానీ డబ్బే సర్వస్వం కాదు. మనకు కావలసిన సదుపాయాలు అవసరం, అయితే సదుపాయాల కోసమే మనం బ్రతకకూడదు. ఫరో దేన్ని బట్టి అతిశయించాడంటే గుర్రములను బట్టి, రథములను బట్టి. ఇశ్రాయేలీల జనాంగం వారు లక్షలాదిగా దాటిపోతా ఉంటే కాలి నడక చేత ఫరో అనుకున్నాడు, నా గుర్రాలు రథాలు పరిగెడితే వారు నాకు చిక్కుకొనరా, నా ఉరులు వడ్డితే ఆ ఊరిలో వారు చిక్కుకొనరా అనేటువంటి స్వభావంతో ఫరో ప్రవర్తించినప్పుడు మరి దేవుడు తన ప్రజలకు చెప్తా ఉన్నారు ఏమనంటే, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయింతురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువు లేదంటాడు. ఫరో రాజుకి ఏమున్నాయంటే చాలా సంపద ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి గుర్రములు, అవి చాలా వేగముగా పరిగెట్టగలవు, వారు సెట్ చేసిన టైంకి అవి రీచ్ అవ్వగలవు. అంత నైపుణ్యత కలిగినటువంటి గుర్రాలు రథాలు అన్నీ ఉంటే దేవుడు ఒక పక్క ఉన్నారు, ఫరో అతిశయం ఒక పక్క ఉంది. దేవుడి ప్రజలు ఒక పక్క ఉన్నారు, అపవాది కలిగించేటువంటి క్రియలు ఒక పక్క ఉన్నాయి. దేవుడు ఎవరికి విజయం ఇస్తాడంటే అంతిమంగా దేవుని నమ్మిన బిడ్డలకి దేవుడు ఏమిస్తాడండి? విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనందరం కూడా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మరి మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. సరిపోతుందండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులండి. భక్తిహీనుల మీదకి ఏమొస్తుంది? యెహోవా శాపం వస్తుంది. ఐగుప్తులో నుండి విమోచింపబడినటువంటి దేవుని బిడ్డలు క్రమేపీ 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 మరలా ఎటువైపు తిరిగారంటే విగ్రహారాధన వైపు తిరిగారండి. ఏ విగ్రహాల జోలికి అయితే దేవుడు వెళ్ళొద్దన్నాడు, మరలా తిరిగి అదే విగ్రహాల జోలికి వారు వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఎలా మారిపోయాడంటే విరోధిగా మారిపోయాడు. దేవుడే మనకి విరోధంగా మారాడు అనుకోండి, మనల్ని కాపాడేవారు ఎవరు కూడా ఉండరు. దేవుడు విరోధిగా మనకి ఎప్పుడు మారతాడంటే భక్తిహీనత మనలో వచ్చినప్పుడు, భక్తిహీనతలో లేకపోతే భక్తిహీనత మనలో కాపురము చేసినప్పుడు దేవుడు ఎలా మారిపోతాడంటే మనకి విరోధిగా మారిపోతాడు, శత్రువుగా మారిపోతాడు, వ్యతిరేకంగా మారిపోతాడు. ఎందుకు అలా మారిపోతాడంటే ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలని 7 సంవత్సరాలు కూడా వారు ఎలా ఉన్నారంటే కొండల్లో, లోయల్లో, గుహల్లో వారు దాక్కుంటూ ప్రాణ భీతి చేత, భయము చేత వారు శత్రువుల చేతిలో పడకుండా వారిని వారు కాపాడుకోవడానికి వారు ఎంతగానో ప్రయాస పడేవారు. ఇక్కడ మనం చూస్తే కనుక
3వ వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారమును తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు గుంపుగా మిడతలు వచ్చేసినాయి అనుకోండి, ఏం చేయగలం? పంటను మనం కాపాడలేం. ఏదో కొన్ని ఉంటే మనం వాటిని తోలగలం. ఒకేసారి విస్తారమైన మిడతలు వచ్చి పంటను తినివేస్తే మనం ఏమీ చేయలేం. అయితే శత్రువులు ఇశ్రాయేలు మీదకి మిద్యానీయులు, అమాలేకీయులు, ఇలా అనేక మంది శత్రువులు ఎలా వచ్చారంటే మిడతల దండంత విస్తారంగా వచ్చారండి. పండించుకున్న పంటలన్నీ వాళ్ళు పంట పండించేది మనమైతే కోసుకెళ్ళిపోయేది. అది ఎలా ఉందండి? పంట పండించే వాళ్ళే కోతలో వాళ్ళ ముందుండి కోసుకుంటారు, నూరుస్తారు. అయితే పంట పండించిన ఇశ్రాయేలీయులకి కోత కోసేవాళ్ళు ఎవరంటే శత్రువులు. అంత మాత్రమే కాదు కానీ వారి పాడి పంటలను సైతం మొత్తం తినివేస్తా ఉన్నారు. ఎండిపోయిన భూమి వర్షం కోసం ఎంతగా తృష్ణగుంటుందో, దుప్పి నీటివాగుల కొరకు ఎంత ఆశపడుతుందో అంత ఆశతో వారు ఎవరి మీదకి వస్తూ ఉన్నారంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి వస్తూ ఉన్నారు. మొత్తం అంతా పీల్చి పిప్పు చేస్తూ ఉన్నారు. కొబ్బరికాయలు ఆడించడానికి వెళ్తారు పెప్పర్ నుంచి. ఎక్కడికి? భీమవరం రోడ్లో మిల్లు దగ్గరికి. కొబ్బరికాయలు ఆడించినప్పుడు ఏమంటారండి కొంతమంది? ఇంకా బాగా లేదండి, బాగా ఆడేవాడండి, ఇంకా వస్తుంది నూనె, ఇంకా ఇంకోసారి అంటారండి. మిషన్లో పాపం అప్పటికే 2-3 సార్లు వేస్తాడు. ఇంకోసారి కూడా ఏమంటారు? ఇంకేం లేదు, దాంట్లో ఏముంది, మొత్తం పిప్పు అయిపోయిందంట. అంటే ఇశ్రాయేలీయుల మీదకి శత్రువులు ఎలా వచ్చారంటే వారి పంటను, వారి యొక్క పశువులను, సమస్తాన్ని వాళ్ళు తుడిచిపెట్టుకునే విధంగా వారి జీవితాలు అయిపోతూ ఉన్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వీరి జీవితంలో మరి దేవుడు మరి ఒక వ్యక్తిని బలపరచడానికి ఆయన దిగి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కనుక 6వ వచనము, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడు దేవునికి మొరపెడతా ఉన్నారంటే మొత్తం జీవితం అంతా అయిపోయింది. దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తారంటే కాళ్ళు ఇప్పుడు నడుస్తున్నాయండి, వంగిపోవాలి. మొత్తం ఏమవ్వాలండి? మొత్తం నడవలేనప్పుడు దేవుడు కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని అనుభవించిన తర్వాతే దేవుణ్ణి పట్టుకుంటాను, ఇంకా నాకు చాలా టైము ఉంది అంటారు. దేవుడి సన్నిధికి ఎప్పుడు వస్తామమ్మా అంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా నాకు అనిపిస్తే వస్తాను. దేవుడి కోసం ఏమేమి కార్యాలు చేస్తామమ్మా అంటే ఇప్పుడు కాదండి, ఇంకెప్పుడైనా దేవుని పని చేస్తాను, ఇప్పుడు నా సొంత పనులే చేసుకుంటాను అనే విధంగా మనుషులు మారిపోతూ ఉన్నారు. ఇప్పుడు మారుతూ ఉన్నారు, అప్పుడు కూడా మారిపోయారు. హీన దశ అంటే ఏంటంటే ఇంకా వారి జీవిత దశలో ఇంకా అంత పతనమైన స్థితి లేదు. అంత పతనమైన స్థితికి వచ్చినటువంటి ఆ సమయంలో వారు ఎవరికి మొరపెడతా ఉన్నారంటే దేవునికి మొరపెడతా ఉన్నారు. ఆయన ఆలకిస్తాడా లేదండి? దేవుని ప్రజలు మొరపెట్టిన ఆయన ఆలకిస్తాడు. భయంకరమైన కఠినమైన జీవితాలు గడిపి మరలా తప్పు తెలుసుకుని ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఆ శత్రువులను కూడా ఆయన ప్రేమించేటువంటి గొప్ప కరుణ సంపన్నుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దీన దశలో యెహోవాకు మొర్రపెట్టినప్పుడు అక్కడ మనం చూస్తే కనుక దేవుడు 11వ వచనం బట్టి యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అక్కడ యోవాషుకి వాఫ్రాలో ఏముందంటే మస్తకి వృక్షం ఉంది. అక్కడ ఎవరు కూర్చున్నారంటే దేవుని దూత. దేవునికి స్తోత్రం. గోధుమల్ని జల్లించడానికి ఎక్కడికి వెళ్తారంటే ఎత్తైన కొండ మీదకి వెళ్తారు. ఎందుకంటే ఎత్తైన ప్రాంతంలో గాలి వేస్తుంది. అప్పుడు ట్రాక్టర్కి ఫ్యాన్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి గాలి వీచేటప్పుడు ఏం చేస్తారంటే గానుగలు దుల్లగొట్టి ఈ గోధుమలను దుల్లగొట్టి వాటిని శుభ్రము చేసేటువంటి స్థితి. అయితే అమాలేకీలు మిద్యానీయులు వారి యొక్క చేతి భారం ఎవరి మీద ఉందంటే ఇశ్రాయేల్ మీద ఉంది. కాబట్టి వారు కొండ మీదకి ఎక్కి అందరికీ కనిపించే విధంగా పనిచేసుకోవడానికి అవకాశం లేదు. వారు ఎలా పని చేసుకుంటారంటే ఎవరికి కనిపించకుండా దాక్కుని ఒక మూలన అక్కడ ఎవరైనా మనిషి ఉన్నాడో లేదో అని కూడా ఎదుటి వ్యక్తికి తెలీదు. అటువంటి విధంగా వీరు దీనస్థితి లో ఉన్నటువంటి ప్రజలు. అందులో ఎవరున్నారంటే గిద్యోను ఉన్నాడు. అతను ఎవరంటే యోవాషు కుమారుడు. గిద్యోను చేసేటువంటి పని ఏమిటంటే అక్కడ గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి పరాక్రము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎన్నో లక్షల మంది జనాంగంలో దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంటే గిద్యోనుతో. కొన్ని గిద్యోని బ్యాక్గ్రౌండ్ పెద్దదా అంటే బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నదండి. ఎన్నిక లేని వంశం, ఎన్నిక లేని కుటుంబాలు, అందులోనే చివరి దశకు సంబంధించినటువంటి కుటుంబం ఎవరిదంటే ఈ యోవాషు కుటుంబం. దేవుడు తన కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకుంటారంటే ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన కొరకు ఎవరిని ఎన్నుకుంటాడంటే శక్తిహీనులను ఎన్నుకుంటాడు. జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని ఎన్నుకుంటాడని వాక్యము సెలవిస్తూ ఉంది. గిద్యోనుతో దేవుడు అంటా ఉన్నాడు, ఆ దేవుని దూత ఏం చేస్తాడంటే గిద్యోను తన పని ఎలా చేసుకున్నాడు? చాటుగా చేసుకున్నాడు. గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడిన మాట పరాక్రమము గల బలాఢ్యుడు. ఒకసారి వెనక్కి చూసుకుని ఉంటాడు. ఎందుకంటే బలం లేదండి ఎవరికి? గిద్యోనికి పెద్ద బలం లేదు, ధైర్యం కూడా లేదు. కొన్ని ఎన్నిక చేసేటువంటి కుటుంబమా, వంశమా అంటే అది కూడా కాదు. కొన్ని గోత్రాలలో ఉన్నటువంటి వ్యక్తి అంటే అది కాదు. సాధారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే గిద్యోను. అయితే గిద్యోనుతో దేవునితో చెప్పేటువంటి మాట పరాక్రమం గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం. గిద్యోను అంటా ఉన్నాడు, చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై యుండిన ఎడల ఇదంతయు మాకేలా? ప్రశ్న వేస్తా ఉన్నాడండి. మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడేటువంటి అంత అవకాశం మాకు ఇస్తే మేము ఎందుకని మా జీవితాలు ఎలాగా మారిపోయింది? నీవు మాకు తోడుగా ఉంటే మేము ఎలాగా ఉన్నాం కదా. నీవు మమ్మల్ని బలపరిస్తే ఈ భయంతో మేము చాటున బ్రతకం కదా అనేటువంటి ప్రశ్నలు ఎవరు వేస్తా ఉన్నారంటే గిద్యోను యెహోవా దూతను అడుగుతూ ఉన్నారు. ఎన్నెన్ని విషయాలు సందేహం వస్తూ ఉందంటే అంటే తనలో ఉన్నటువంటి బలహీనతలను గిద్యోను ఎత్తి చూపుతా ఉన్నాడు. తన ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఛాయ, ఏ ఛాయ అండి? వారు చేసినటువంటి అపరాధాలకు సంబంధించి ఆ శాపం, భక్తిహీనత వల్ల వచ్చేటువంటి శాపం, ఆ పొందినటువంటి ప్రజలుగా ఉన్నటువంటి గిద్యోను వాటన్నిటిని కూడా ఎవరికి చూపిస్తా ఉన్నాడంటే దేవునికి చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో దేవునితో మనం గడిపేటప్పుడు, మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్పాలంటే మనలో ఉన్నటువంటి అవిధేయతను దేవునికి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నటువంటి అవిధేయతను దేవునికి ఎత్తి చూపాలి. ప్రభువా, నేను ఇటువంటి స్థితి, నాది ఇటువంటి దయనీయమైన పరిస్థితి,
నీకు దూరమైపోయేటువంటి పతనమైన స్థితిలో నేను వెళ్తా ఉన్నాను. నన్ను బలపరచు, నన్ను క్షమించు, నన్ను ధైర్యపరచు, నా కుటుంబాన్ని నడిపించని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి గిద్యోను అంటా ఉన్నాడు, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతము కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తోటి తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలం తెచ్చుకుని మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరి చేతిలో ఉన్నారండి? మిద్యానీయుల చేతుల్లోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ పై మాట ఎవరిదే? మిద్యానీయులదే. పై చేయి ఎవరిదే? మిద్యానీయులదే. వీరికంటూ స్వతహాగా జీవించేటువంటి హక్కు లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటా ఉన్నాడు, గిద్యోను నిన్ను ఇశ్రాయేల్ పక్షంగా నేను ఏర్పాటు చేస్తా ఉన్నాను, నిన్ను ఇశ్రాయేల్ పక్షంగా నేను ఏర్పాటు చేస్తా ఉన్నాను. నువ్వు మిద్యానీయులతో యుద్ధము చేయి, వారి చేతిలో నుంచి వీరిని విడిపించు. ఏ విధంగా నేను విడిపించగలను? ఏ విధంగా నీ సహాయం నాకు అందుతుంది? ఏ విధమైన మరి భరోసా నాకు ఇస్తామని చెప్పి మరి ఎవరు అడుగుతా ఉన్నారంటే గిద్యోను అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే గిద్యోను ఏం అడుగుతా ఉన్నాడు? సూచన అడుగుతా ఉన్నాడు. సూచన అంటే నమ్మలేకపోతా ఉన్నాడు. ఒక పక్క నమ్మకం వస్తూ ఉంది, ఒక ప్రక్క ఇంకా ధైర్యం కోసం సూచన అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను కొంచెం పిండిని, తర్వాత దానితో చేసినటువంటి అప్పాన్ని, ఒక మేకను వధించి దాన్ని వండి ఆ నీటితో ఉండగానే దాన్ని తీసుకొస్తాను అంటే ఆ మస్తకి వృక్షం దగ్గర దేవుని దూత అలాగే కూర్చున్నప్పుడు ఎప్పుడైతే వీటిని అక్కడ పెట్టారో గిద్యోను ఇక నీళ్లతో తడిపేమని, ఎవరండి? దేవదూత నీళ్లతో తడిపేమని అగ్ని చేత దాన్ని దహించినప్పుడు తనకి రుజువైంది సూచన. దేవునికి స్తోత్రం. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మిద్యానీయులతో తలపడ్డానికి, ఇశ్రాయేల్ పక్షంగా నేను నిలబడడానికి దేవుడు నాకు సహాయము చేస్తా ఉన్నటువంటి సూచన ఎవరికి కనిపించిందంటే గిద్యోనుకు కనిపించింది. పరాక్రమం గల బలాఢ్యుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఆ బయలుకి సంబంధించినటువంటి బలిపీఠాన్ని కూడా మరి గిద్యోను పడగొట్టాడు. దేవతా స్తంభాన్ని కూడా త్రోసివేశాడు. ఉదయాన్ని చేయలేదండి ఆ పని, రాత్రి చేశాడు. అది ఉదయాన్ని అందరూ చూసి అనుకుంటా ఉన్నారు, ఎవరు ఇలా చేశారు, ఎవరు ఇలా చేశారు అని. యోవాషును కూడా పిలిపించారు, నీ కుమారుడు ఇలాగా చేశాడేమో ఏంటి అని అడిగితే అక్కడ వారికి ఏం జరగబోతా ఉందంటే యుద్ధము జరగదు. 32,000 మంది అండి. అవంతా మనం చదువుకుంటే కనుక 6, 7, 8 అధ్యాయాలు 32,000 మంది యుద్ధానికి సిద్ధపడ్డారు. ఎవరి పక్షంగా అంటే దేవుని పక్షంగా. గిద్యోనుతో కూడా 32,000 మంది నిలబడితే దేవుడు అంటా ఉన్నాడు, వీళ్ళందరూ యుద్ధానికి నిలబడ్డారు, ఎక్కువ మంది నిలబడ్డారు, గెలిస్తే గనక దేవుణ్ణి మర్చిపోతారు వీళ్ళు. మేం కాబట్టి మరల ఏమో చేస్తుందండి వీళ్ళకి, మరల గర్వం వచ్చేస్తుంది. ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, గెలుస్తారనుకో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. మా బాహుబలమే, మా బలమే, మా శక్తే ఈ శత్రువులను జయించింది అనేటువంటి గర్వంతో మరలా నన్ను మర్చిపోతారని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. ఈ 32,000 మందిలో యుద్ధం అంటే ఎవరికి భయమో ఒకసారి కనుక్కోమంటే 22,000 మంది వెనక్కి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. ఎంతమంది మిగిలారంటే 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మందిలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, వీళ్ళని ఒకసారి నీటి ఓరకు తీసుకెళ్ళి నీళ్లు తాగమని చెప్పు. తాగేస్తున్నారండి. కొంతమంది ఎలా తాగుతున్నారంటే వంగి మోకాల మీద పడి, కుక్క ఏ విధంగా అయితే నీళ్లు గతుకుతుందో నాలుగుతో, చేతులున్నాయి
చేతులకు పని చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాలుగుతోనే నీళ్ళు తాగేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంటే 9,700 మంది. 10,000లో 9,700 మందిని తీసేస్తే మిగిలింది 300 మంది. వాళ్ళు నీటిని చేదుకొని తాగారు. ఈ 300 మందే చాలు పరాక్రమం గల బలాఢ్యుడు అయినటువంటి గిద్యోను వారితో నీవు అమాలేకీయుల మీదకి, మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు అని చెప్తే యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని వీరి చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయింతురు, నేనైతే మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయింతుమని చెప్పి మరి దేవుడి మాటను మరి తెలియజేసినట్లు మనం చూస్తా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము అక్కడ 8వ వచనం చదువుదామండి. ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండిన. ఇక్కడ మనం చూస్తే కనుక ఎంతమందితో మరి యుద్ధానికి వెళ్ళాడంటే 300 మంది. 2వ వచనం కూడా చదువుతాడు. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయింతురు. ఇశ్రాయేలు ఏమనుకుంటారంటండి? నా బాహుబలమే అంటే దేవుడిది కాదు, నా బాహుబలమే నాకు రక్షణ కలుగు చేసింది అంటే అక్కడ ఏమొస్తుందండి? దేవుణ్ణి పూర్తిగా మరలా పక్కన పెడతారని చెప్పి ఈ 32,000 మందిలో దేవుడు ఎంతమందిని ఏర్పరుచుకున్నారంటే 300 మంది. తక్కిన ఎంతమంది అండి? 31,700 మంది చెప్పాలి. 31,700 మంది సైడ్ అయిపోయారు. అంటే దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే ఆయన చిత్తానుసారంగా నడిచేవారిని. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. ఎవరి త్రోవలు సరళం చేస్తాడంటే ఎవరైతే వారి జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటారో, ఎవరైతే దేవుని మాటకు అధిక ప్రాధాన్యత ఇస్తారో, ఎవరు దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకుని ఆ ఒడంబడికను తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారి పక్షంగా మాత్రమే దేవుడు నిలబడి ఉంటాడు. ఈ 31,700 మందిని పక్కన పెట్టిన దేవుడు భక్తిహీనతతో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు శాపాన్ని కలుగు చేస్తాడు. భక్తిలో ఎవరైతే ముందుకు వెళ్తారో వారి నివాస స్థలమును ఆయన ఆస్వాదించేటువంటి దేవుడు. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆస్వాదించేటువంటి దేవుడు. అంటే వాళ్ళని ఏం చేయలేదండి, వాళ్ళని మీరు రెస్ట్ తీసుకోండి, మీరు యుద్ధానికి యు ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ జాయినింగ్ ఇంటూ, వారి యుద్ధానికి అటెండ్ అవ్వడానికి సిద్ధపడడానికి మీకు యోగ్యత లేదు. మీరు గుడారాల్లో మీరు రెస్ట్ తీసుకోండి. వాళ్ళందరూ రెస్ట్ తీసుకున్నారండి. యుద్ధానికి ఎంతమంది వెళ్ళారండి? గిద్యోనుతో 300 మంది వెళ్ళినప్పుడు దేవుని బాహుబలం, దేవుని సహాయం, దేవుని యొక్క కేడము, రక్షణ, ఆశ్రయ దుర్గము వారు నడిపించినప్పుడు వారికి ఏమొచ్చిందంటే విజయము వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం మూల పాఠాన్ని మనం చూద్దామండి. సామెతల గ్రంథము చదవండి. యెహోవా నీకు ఆధారమగును, యెహోవా నీకు ఆధారమగును. 26 అండి. యెహోవా నీకు సామెతలు 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను చిక్కుకుందండి. యుద్ధంలో కాలు చిక్కబడలేదు. ఎందుకంటే దేవుడే నాకు ఆధారము, దేవుడే నాకు ఆశ్రయం. యుద్ధము యెహోవాదే. శత్రువుల చేతికి ఆయన మమ్మల్ని అప్పగించే దేవుడు కాదు. నలిగి ఉన్న వారిని ఆయన విడిపించేటువంటి దేవుడు. దీనులకు అండ ఆయనే.
గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచే దేవుడు. దీనులకు మాత్రం ఆయన అండగా ఉండేటువంటి దేవుడు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే భక్తిని సాధకమో చేస్తారు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. లాభం అండి. వ్యాపారం చేసేవారు ఎందుకోసం స్టార్ట్ చేస్తారండి? లాభం కోసమే. మన దేవుడి సన్నిధిలో భక్తిని ఎందుకు సాధకం చేయాలంటే అది ఈహలోకం కాదు, కానీ రాబోయే కాలములో మనల్ని నీతిమంతులుగా కూర్చుండనిచ్చేటువంటి ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం భక్తిని సాధకము చేయాలి. భయమును కలిగి ఉండాలి. ప్రభువైన యేసు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. సర్వాంగ హోమముల కంటే బలుల కంటే శ్రేష్టమైన ఈ రెండు ఆజ్ఞలు ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి సర్వాంగ హోమముల కంటే బలుల కంటే శ్రేష్టమైన. గిద్యోను దేవుణ్ణి ప్రేమించాడే లేదండి? ప్రేమించాడు. పూర్ణ హృదయంతో ప్రేమించాడు. ఇంకొక సూచన కూడా అడిగాడండి. ప్రభు మంచు కురుస్తుంది కదా, నేలంతా పొడిగా ఉంచి గొర్రెబొచ్చు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాను, నేలంతా పొడిగా ఉండి గొర్రెబొచ్చు మాత్రం మంచుతో నింపబడాలి. దేవుడు అంటా ఉన్నాడు సరే అని. గొర్రెబొచ్చు తీసుకెళ్ళి బయట వేసాడు. మంచు కురిసింది, నేలంతా పొడిగా ఉంది. గొర్రెబొచ్చు తీసుకుని పిండితే ఒక పాత్ర పట్టేంత నీళ్ళు వచ్చాయండి. ప్రభు మరలా గొప్ప కార్యం చేసావు, మరలా ఇంకొక సూచన చేయి. ఇప్పుడు నేలంతా తడిసిపోవాలి, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. సరే అన్నాడు దేవుడు. నేలంతా కూడా పూర్తిగా తడిసిపోయిందండి. అదే ఆరు బయట ఉన్నటువంటి గొర్రెబొచ్చు పొడిగా ఉంది. అప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ సూచనలు నాకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు నాకు సహాయకుడు అని చెప్పి యుద్ధములో అడుగు ముందుకు వేయడానికి బలపరిచిన దేవుణ్ణి బట్టి పరాక్రమము గల బలాఢ్యుడు అని చెప్పి ఆ నేముని, ఆ టైటిల్ని గిద్యోను తన జీవితంలో సార్థకము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడు? దేవుని పిలుపుకు మనం ఏ విధంగా లోబడ్డాం? రెండంచులు కలిగిన ఖడ్గమైనటువంటి వాడిగల వాక్యాన్ని మనం వినేటప్పుడు యామరపాటుగా ఉండకుండా భక్తితో, భయముతో దేవుని మాటలను మనం లక్ష్య పెట్టినప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి కృప దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినంలో నీ సన్నిధిలో నీ నామాన్ని సన్నుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. పరాక్రమం గల బలాఢ్యుడిగా యెహోవా నాకు ఆధారము, నా కాలు చిక్కబడకుండునట్లు ఆయన నా ప్రాణమును కాపాడునని జ్ఞానైన సొలొమోను సెలవిచ్చిన రీతిగా గిద్యోను కూడా ప్రభువా నిన్ను ఆధారంగా చేసుకుని నీవిచ్చిన సూచనలతో బలం తెచ్చుకొని మిద్యానీయులతో, అమాలేకులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలు పక్షంగా నిలబడి పరాక్రమం గల బలాఢ్యుడిగా నిన్ను మహింపరిచారు ప్రభు. మా జీవితంలో కూడా నీ కొరకు నిలబడి ప్రతి విషయంలో ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము మా జీవితాంతము దయచేయమని, విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.